కాఫీ వద్దండి. కాఫీ మా కాఫీ కాఫీ చూపించా చూపించు. బాగుందా? చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ అందరికి జోక్ చెప్పనా? రే కళ్యాణ్, వర్క్ ఫినిష్ అయిపోయిందా? టన్ టడై. ఏంట్రా ఇది? చిల్రా బగ్గే కదా. ఇది చూడు, గంట ఉంటే ఎర్రగా పండుతుందంట. ఎర్రగా నీ ఏయ్! పాపోడా ఇడికి రా కూడుతుందు గానే కూసో. సేమ రుసులు, కోడి పులుసు, రాగి ముద్ద. సిగ్గు లేకుండా తిను తిను. ఇందా దా. మా మనవడు మీరు పట్నంలో ఏం చేస్తారు? ఐఎమ్ గేమ్ డిజైనర్, ఆ? ఈజ్ అ ప్రోగ్రామర్, ఆ, వీడు యానిమేటర్, తను టెస్టర్. ఆ. ఏందో చెప్తాండమే. పిల్లలు ఆడుకునే ఆటలు తయారు చేస్తారంటమ్మా. గడ్డలు మిసాలు వచ్చినాయి, పిల్లలు అట్లేంది? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఆటలు తయారు చేయడం కూడా ఒక పనే. అయినా మీ మనవాడు పట్టణంలో తగలబెడుతుంది అదే. మా మనవడు కొలువు చేసుకునే పనే ఉండదే. ఎల్లరికి వస్తే రాజు మాదిరి ఉండడా? ఏడీడు పుష్కల, నిన్నోసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. పోనీ ముట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా? అన్ని పెళ్లి తర్వాతనే. మంచినీళ్ళు కూడా పెళ్లి తర్వాత నాటి. ఏ, ఆ, నీ అబ్బ రారా, రా. రేయ్, రేయ్, రేయ్. చెయ్యి నా కొడక చెయ్యి. సిగ్నల్స్ లేవు. ఎక్కడొస్తాయి? వీరారెడ్డప్ప ఊర్లో. చూడరా సరిగ్గా. అల్లుడు, గుడికి పోదామా? ఆమాయ్యా, రా. ఇది పట్టుకో. రేయ్, ఈ పని అయ్యాకే నీ పెళ్లి గుర్తుపెట్టుకో. వచ్చాక చేద్దాంలే, రా. మళ్ళీ ఏమైందిరా? అరే, ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. పోతే పో. రా పుష్కల, రా. అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారా? నిన్ను కాదులేరా. పెళ్లి కొడుకు చూడవే ఎంత దిట్టంగా ఉన్నాడు. నన్నే. పాతికేళ్ల తర్వాత ఊళ్ళో తెగపోతున్న పోతు కదా, ఆ మాత్రం ఉండాలి. పుష్కల, ఈ పుష్కల ఆగు. మొదటిసారి కదా కలిసి అల్లుడు, నడు. రే కళ్యాణ్. ఫ్రెండా? ఆ. 5 అడుగుల అంగుళాలు ఉంటాడు. ఆ? పని అయిపోగానే ఫోన్ చేయండి. శవపేటికలు చేయి. ఏ రేయ్ మారియో, రేయ్ అస్తమాను అమ్మని తగులుకుంటా వింట్రా. అంతగా నచ్చితే చెప్పు, మావితో మాట్లాడతాం. చిచి అదా. రే ఆడెవడో వచ్చి కార్డు ఇచ్చాడు. సరే సరే సరేలే, పద, అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పదు మనిషి పుట్టాక బ్రతకాలి సచ్చేదాకా. దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో, కారు బంగ్లా తీసుకో, లైఫ్ నీదే కుమ్ముకో. పాప బంగారం, మా పాప బంగారం, ఓ పాప లాలి, జన్మకి లాలి. పాడన తీయగా ఓ పాప లాలి. జన్మకి లాలి.
నువ్వు ఊరెళ్ళలేదయ్యా? ఏదో కకృతి పడి చేశానయ్యా. అయ్యగారు సప్మాకయ్యా నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఇదో ఈ పట్టీలు నువ్వు ఉంచుకో. పోనీ, ఈ కమ్మలైనా నువ్వు తీసుకో. అన్నీ నీకే ఇసేస్తే నాకేముంటే చెప్పయ్యా. అయ్యా నమస్కారం. నమస్తే పంతులు గారు. చూడచక్కని జంట. వధూవర్ల పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే. ఈ అమ్మాయి మా బుక్కారెడ్డి కూతురు పెండ్లికొచ్చినది. సంతోషం. ఈ గుడి ఆనవాయితీ ప్రకారం కాబోయే వధూవరులకు ఈ గుడి చరిత్ర గురించి ఒకసారి. ద్వాపర యుగంలో గంగాదేవి భూప్రదక్షిణ చేస్తూ సేద తీరటానికి ఒక గుహలో ప్రవేశించిందట. అక్కడ దివ్యత్వంతో ప్రకాశిస్తున్న స్వయంభూలింగాన్ని చూసి తన్మయత్వం చెందిందట. ఆనాటి నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుపుతూ ఆ తల్లి ఇక్కడే కొలువు తీరింది. ఆ అద్భుతాన్ని దర్శించిన ప్రజలు ఈ మృత్యుంజయ స్వామికి విశేష శక్తులున్నాయని, గంగాజలం అమృత సమానమని విశ్వసించారు. ఈ మహిమాన్విత లింగ విశిష్టత తెలుసుకున్న రెడ్డి రాజులు 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రజలకు దగ్గర చేశారు. ఓం నమస్తేతు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః శివాయ నమః శివాయ. అయ్యా, ఈ పట్టు వస్త్రాలు మీ వియ్యంకులు వారికి సమర్పించండి. బాబు, మీ తల్లిదండ్రులు పంతులు గారు వీడికి ఇవ్వండి. రే రే ఏంట్రా ఇది? రే వద్దురా. ఏంటి? నువ్వు ఆగరా, నా మాట విను. కొట్టినా తిట్టినా అన్నీ వీడే నాకు. తీసుకో తీసుకో బాబా, తీసుకో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిచ్చరాస్త్రం ధారయతాం ధ్రువం నిశ్చేతాంబూల ముహూర్త సుముహూర్తోస్థు. జస్ట్ ఇప్పుడే పెద్ద మనిషిని అయ్యాను. చెప్పరా, ఎక్కడ చచ్చావు? ఊళ్ళో నాన్న. ఊళ్ళో నీకు పని ఏంట్రా? కళ్యాణ్ గడి పెళ్లి. పెళ్ళా? ఎక్కడ? కర్నూలులో. కర్నూలా? ఏమే? హలో హలో. వీరారెడ్డి ఏం పంతులు, ఆ, ఏర్పాట్లు ఎట్లా జరుగుతుండాయి? అయ్యా, ఈ ఏడు కూడా తమరు దయ వల్ల జాతర ఘనంగా జరుగుతుందయ్యా. నేను అడిగేది భూమారెడ్డి ఇంట పెండ్లి గురించి. దగ్గరుండి జరిపిస్తాడా అంటగా? అయ్యా, వాని అల్లుని దినం కూడా నువ్వు వేసేద్దులే. పరమేశ్వర. ఏంట్రా, ఏదైనా పర్సనలా? పర్లేదు చెప్పు. రే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. మీ మావ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదురా. ఆ వీరారెడ్డికి మీ మావకి చంపుకునేంత కక్షలు ఉన్నాయంట. చిల్రా, అలాంటిది ఏమైనా ఉంటే మావయ్య నాకు చెప్పేవాడు కదా. ఏ చెప్పేది పూర్తిగా వినరా.
ఈ ఇంటల్లుడిని పెళ్ళవగానే పసుబట్లోనే చంపేస్తా నా వీరారెడ్డి శపథం చేశాడంట. ఆ విషయం ఇంట్లో వాళ్ళతో సహా ఊరు మొత్తం తెలుసురా, ఒక్క నీకు తప్ప. నా పెళ్లి పనిలో పడి నువ్వు చెప్పిన పని చేయలేదని కహానీలు చెప్తున్నావు కదా. అయినా మనోళ్ళు చెప్పారు కదా ఆ వీరారెడ్డి పెద్ద జోకరట. జోకర్ ఆడు కాదురా ఆ? నువ్వు. ఈ ఇంట్లో వాళ్ళంతా కలిపి నిన్ను జోకర్ని చేస్తున్నారా. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना आगरा. कहाँ. जीना यहाँ मरना ఇంటి నిండా పని వాళ్ళు ఉండారు, మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒక్కళ్ళ జావకపాయ. కనకా కనకమా ఏంది దాడి లేదా కనకమా? రేపు పొద్దుగలరా కాళ్ళెర కొడతా నీకు. ఏంది ఎంత వచ్చిందా? ఏందే కనుక ఎట్లా వచ్చిండా? నీ మూడు ఊరు వెళ్ళాడా ఏంది? పద పద. ఏంట్రా ఇంకా కళ్యాణ్ గడ్ గురించి ఆలోచిస్తున్నావా? పాపమేవాడు, అమాయకుడు, అన్నీ తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ పెళ్లి జరిగితే వీరారెడ్డి వాడిని వేసేస్తాడు. ఒకవేళ ఆపితే భూమారెడ్డి మన్నేసేస్తాడు. అయితే ఈ పెళ్లి దానంతట అదే ఆగిపోతే అదెలా? పూజారిని కిడ్నాప్ చేసేద్దాం. పెళ్లి కుమారుని తీసుకురాండి నాయనా. ఇంకోటి వచ్చి జరిపిస్తాడు. నూనె పోసి కళ్యాణ్ గడి కాళ్ళు ఇరగొట్టడం. ఆహనా పెళ్ళంట. ఆహనా పెళ్ళంట. మనం ప్లాన్ చేస్తుంది కళ్యాణ్ గడిని సేవ్ చేయడానికే, లేపేయడానికి కాదు. ముసల్దాన్ వేసేస్తే నీకు ఆ వీడియో గేమ్స్ ఆడి ఆడి వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది. కళ్యాణ్కి అఫేర్ సృష్టిస్తే ఎవడు నమ్ముతాడు? పెళ్లి బట్టలు చించేస్తే తాలిబొట్టు నొక్కేస్తే భోజనాల్లో బల్లి కలిపేద్దాం. ఉపయోగపడే ఐడియా ఒక్కటి చెప్పవే. రేపు వాడి పెళ్లిలో డాన్స్ చెయ్యి. అయినా ఆ వీరారెడ్డి నిజంగానే వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు పడుకో. రే మారియో, నేనేం చేయలేదు, నువ్వేంట్రా నాకేం ఇక్కడ? తెలీదురా. ఏం జరిగింది? అయ్యా అల్లుడు ఏమైనా దినా? ఏ నందిని, ఏమైంది మా? ఎందుకు అరుస్తాండవు? నేను బట్టలు మార్చుకున్నాను రూమ్ లోకి వస్తే ఈ అబ్బి ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తాడు. ఏ కళ్యాణ్, కత్తి కత్తి. చూడండి పెద్ద నాయన, మీ ముందే నన్ను కత్తి కత్తి అంటాండు. ఆడబిడ్డ మీద కన్నేసావురా? మాయ మాయ మాయ, వాడి తరఫు నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ నన్ను వదిలేండి, ఇంకోసారి అలా జరగదు. అల్లుడు నీ మనిషి కాబట్టి ఆగతాండా.
ఇంకెవరన్నా అయ్యుంటే తల దిగేడ్ది. పదండ్రా. ఏంట్రా ఏం జరిగింది? ఈ అమ్మాయి కావాలనే నన్ను బుక్ చేస్తాందిరా. ఎట్టట యాపిల్ పండు పోయే న్యూటనప్ప మీద పడింది గానే న్యూటనప్ప పోయి యాపిల్ మీద పళ్ళా. కథలు చెప్తుండవా? కసిరెడ్డిడా. వాట్ ద టక్ డిడ్ హి జస్ట్ సే? ఎందుకు చేసావురా ఇది? అంటే నీకు చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, వీడియో తీసి చూపిద్దామని. నాకేదో అవుతుందనా, లేక నేను ఇల్లరికి ఉండిపోతే నువ్వు గేమ్ లూజ్ అవుతావన్నా? ఎప్పుడు చూసినా నీ లైఫ్ నీ గేమ్. అత్తమామల్లో నాకు లేని అమ్మా నాన్నలు చూసుకున్నాను, అలాంటిది వాళ్ళ ముందు నన్ను నిలబెట్టేశావు. ఇదిగో నీకు కావాల్సిన కోడ్ ఆ రోజే ఫినిష్ చేసా. ఇచ్చేస్తే నువ్వు ఎక్కడ నా పెళ్లికి ఉండవేమోనని ఇన్ని రోజులు ఆపా. ఇదిగో తీసుకో, బయలుదేరు.